ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సత్వరమే నెరవేరుస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో దత్త జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివారి 43వ జయంతి సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దత్తాత్రేయ ఆలయంలో నిరంతరం పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మిడ్మానేరు డ్యాం మధ్యలో ఉన్న దత్తాత్రేయ ఆలయానికి వెళ్లడానికి నిరంతరంగా బోట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేడుకల్లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఏ ఎన్నికలకు ముందైతే మేము గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా సత్వరమే అమలయ్యి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ దేవాలయానికి ఎప్పుడు కూడా వచ్చేవాళ్ళం. నిర్మాణాలు కట్టిన తర్వాత ఓన్లీ దత్త జయంతికి మాత్రమే బోట్ల ద్వారా భక్తులు వస్తున్నారు. నిత్య పూజలు లేవు. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు సత్యం గారు నేను మాట్లాడుకున్నాం. పంతులు, స్థానిక నాయకులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. 365 రోజులు ఇక్కడనే బోటు నిర్వహణ ద్వారా పూజలు మరియు భక్తులు వచ్చే విధంగా తప్పకుండా మరి ఆ బోటు నిర్వహణ అంటే భక్తులకు ఎంతో దాని ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతుంది. దాని విధంగా ఇక్కడ చేసేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ మరి కొత్తగా రాజకీయాల్లో 5 సంవత్సరాలు పదవి అయిపోయే సమయంలో వచ్చి బూటపు వాగ్దానాలు ఇస్తే దేవుడు కూడా చూస్తాడు. మేము ఇప్పుడు వచ్చి అధికారంలోకి వచ్చి 21 రోజు ఇవ్వాలి. సో మాకు బాధ్యత ఉంది. ఆ భగవంతుని ఆశీర్వచనం ఉంది. భగవంతుడు మాతోటి ఈ యొక్క గుట్ట అభివృద్ధి చేయించుకుంటాడనే విశ్వాసం కూడా ఉంది. ఏ ఎన్నికలకు ముందైతే మేము గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా